నేను నర్సింగ్రావు నిజామాబాద్ వేద్ అమృత్లో డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నాను. 5 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి నేను కంటిన్యూగా పనిచేస్తున్నాను. ఈ 6 మంత్స్లో అనుభవం నాకేందంటే, నా పర్సనల్గా నేను 25 ఇయర్స్ నుంచి హార్ట్ పేషెంట్ని. స్టంట్ పడ్డది. అప్పటి నుంచి సార్ చెప్పినట్లు ప్రివెంటేషన్ ఉండాలి అని చెప్పి ఏదైతే చెప్పారో సార్ సబ్జెక్ట్ ఇవాళ, అది నేను 25 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇవాళ సార్ చెప్పిన దానికి సబ్జెక్టు చాలా బాగుంది, నేను చేసేదానికి బాగా టాలీ అయిందని నేను సంతోషపడుతున్నాను. మరి నేను హార్ట్ పేషెంట్గా నేను ప్రతి 6 మంత్స్కి ఒకసారి హైదరాబాదు గోకుల్ రెడ్డి అని అపోలో డాక్టర్, కార్డియాక్ డాక్టర్, ఈజ్ అ సీనియర్ మోస్ట్ డాక్టర్. ఆయనది అప్సిగూడలో క్లినిక్ ఉంది. ఓన్లీ 20 అపాయింట్మెంట్స్ పర్ డే ఈవినింగ్ క్లినిక్లో. నేను ఎవ్రీ 6 మంత్స్కు వెళ్తాను. అయితే ఈ మధ్యలో నేను 6 మంత్స్ నుంచి పోలేదు. ఈ 6 మంత్స్ తర్వాత మొన్న వేద పల్స్ని వాడుతున్నాను. నా ఇంట్లో నా అమ్మాయి, నా అబ్బాయి, మా కోడలు, నేను, మా మిసెస్ మంత్లీ నేను 25,000 to 30,000 స్పేర్ చేస్తున్నాను అమౌంట్ని. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నేను వాడుతున్నాను. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నేను చెకప్కి వెళ్ళాను, ప్రతిసారి నేను వెళ్తాను, నా హార్ట్ నాకు చూపెడతారు. ఆయన టూడికో తీస్తారు. టూడికోలో హార్ట్ పక్కకే టీవీ ఉంటుంది. ఆ టీవీలో చూడండి నరసింహరావు గారు, మీ హార్ట్ ఎలా ఉంది అని చూపెడతారు. ఆ హార్ట్ నేను చూసి సంతోషపడతాను. ఈ ఈ మొన్న 3 days బ్యాక్ నేను వెళ్ళినప్పుడు 1 week బ్యాక్ చూపెట్టారు సార్. డాక్టర్ గారు ఏమన్నారంటే, లాస్ట్ 6 మంత్స్కు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీ హార్ట్లో, ఇంకేమైనా మీరు మందులు వాడుతున్నారా అన్నారు. నేను అన్నాను, నాకేం అర్థం కాలేదు. నేను మందులు ఏం వాడుతున్నాను అని చెప్పలేక, సార్ మీరు ఇచ్చిన మందులే వాడుతున్నాను అని చెప్పాను. కానీ నేను వేదా పల్స్, వేదాస్టెమ్ 2 months నుంచి వాడుతున్నాను, 1.5 month నుంచి. మా ఇంట్లో మా మేడం వాడుతుంది. మా మేడం కూడా స్పానల్ ప్రాబ్లం ఉండే, నడుము నొప్పి ఉండే. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్. అయినా ఈవినింగ్ రాగానే ఆమె ప్రాబ్లం ఉంటుండే. అసంటిది ఇవాళ 3 months నుంచి ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పాపకు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉండే, డేట్స్ సరిగా కాకపోతుండే. అసంటిది మా పాప కూడా ఇవాళ కరెక్ట్గా ఉన్నారు. కోడలు కూడా కరెక్ట్గా ఉంది. మా బాబుకు స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ను గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చింది. ఆ స్టోను తీయడానికి అంటే ప్రతి సర్జను హైదరాబాద్లో ఏం చెప్పారంటే, మీరు కంపల్సరీ సర్జరీ చేయించాలని చెప్పారు. నేను మా బాబుకి చెప్పాను, నాన్న నువ్వు 32 years, ఈ ఏజ్లో మనం సర్జరీ చేసుకుంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఒక పని చేద్దాం, మనం వేదాస్టెమ్ ఇది వాడదాం, 2 months వాడిన తర్వాత ఎంఆర్ఐ చేపిద్దాం. దాని తర్వాత మనం రిజల్ట్ చూసి తర్వాత నీకు ఒకవేళ సివియర్గా ఉంటే నువ్వు వెళ్ళు హాస్పిటల్కు, లేకపోతే మాత్రం అవసరం లేదని చెప్పాను. ఈ ప్రకారంగా నేను ఇంట్లో అందరికీ ప్రివెంటేషన్గా మందులు వాడుతూ సార్ చెప్పినట్లు ఉపేందర్ గారు బాటలో నేను నడుస్తున్నాను. కాబట్టి అందరూ ఈ విధంగా ఈ బాటలో నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ నేను 69 years, నేను వితౌట్ గ్లాసెస్ పేపర్ చదువుతాను. నేను నా గొప్పతనం చెప్పడం కాదు, నేను 1974లో నిజామాబాద్ జిమ్లో, అప్పటి పాతకాలంలో వ్యాయామశాల అనేవారు, అప్పుడు నేను బాడీ బిల్డర్గా, నిజామాబాద్ బాడీ బిల్డర్గా సెలెక్ట్ అయ్యాను. ఇవాళ నేను 69 years. ఇది నా గొప్పతనం అని చెప్పట్లేదు, కాకపోతే సార్ చెప్పినట్టు అందరు హెల్తీగా ఉండాలి ఫస్ట్. దాని తర్వాత ప్రివెంటేషన్గా మనం ఏమేం తినకూడదు, ఏమేం చెడు పదార్థాలు తాగకూడదు, ఇవన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టి నడుస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ వేదా పల్స్ స్టెమ్యూ వాడడం వలన నేను ప్రతి వారికి ఒకటే చెప్తాను, స్టార్టింగ్ ప్రజెంటేషన్ ఇవ్వగానే ఆహారంతో ఆరోగ్యం తీసుకోవాలి మీరు అని చెప్పి నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. దీంతోనే నేను సక్సెస్ అవుతున్నాను. రిటైల్గా కూడా చాలా బాగా అమ్ముతున్నాను. నిజామాబాద్లో నాకు చాలా అందరూ సర్కిల్ బాగుంది. నేను ఈ బిజినెస్ ముందు తీసుకెళ్తా అని నందు రూపేందర్ గారికి నేను మనస్ఫూర్తిగా